హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా మీరందరూ? మన ఇంటి దగ్గర కవళ్ళు అంటాము. దీని తొక్కది తీసి బాగా నీట్గా కడిగాను. ఉప్పు, నిమ్మకాయ అన్నీ పెట్టి శుభ్రంగా బాగా నీట్గా కడిగేసి ఉంచాను. చేపల పులుసు చేద్దామని. చూడండి ఫ్రెండ్స్, అందులో సంబంధించిన ఉల్లిపాయలు ఇవ్వండి. అందులో వేయడానికి, చేపల్లో వేయడానికి టమాటాలు ఇవ్వండి, కొత్తిమీర, చూడండి ఫ్రెండ్స్. అందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. అది అందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు, సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ మొత్తం అన్నీ చేపల్లో వేసుకోవాలన్నమాట. మన ఇండియా స్టైల్లో చేస్తున్నాను. ఇక్కడైతే ఇది కారాలు తినరు కదా, అందుకు నేను స్పెషల్గా చేస్తున్నాను అన్నమాట. ఇది చింతపండు పులుసు అనమాట. కలిపేసి పిక్క తీసి నీళ్ళు రెడీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ, ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసేయాలి. కొద్దిగా వేస్తాను, ఎందుకంటే మనకు చేపలు ఎన్ని ఉన్నాయో దానికి తగినట్టు మనం వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా వేగాయి. బాగా టమాటాలు వేగాయి. ఇప్పుడు కారాలు అవి ఉన్నాయి కదా, కారాలు పసుపు వేసారు. ఎందుకంటే చేపలకి ఉప్పు కారం అన్నీ పెట్టచ్చు. నేను అలా పెట్టకుండా ఇలాగ డైరెక్ట్ వేస్తున్నాను అనమాట. వేసి చింతపండు పుల్ల వేసేస్తే దాని మీద కొద్ది కొత్తిమీర వేసుకొని బాగా మరిగిపోయాక దించేయడం బాగుంటుంది. బాగా కలిపికూడదు అనమాట, టేస్ట్ అయిపోతుంది. మళ్ళీ చేపలు విడిపోతాయి అన్నమాట. అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం వేసుకోవాలన్నమాట. బాగుంటుంది. బాగా కలిపినా మళ్ళీ ముక్క విడిపోయి చెదిరిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా
చింతపండు నీళ్ళు వేసేది. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. చింతపండు వేసుకోవాలి, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, చేపలు కదా నీసు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 15 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము. ఉంచాక తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఉప్పు చిన్నది తక్కువ వచ్చింది, అందుకే వేసాను. ఇవాళ ఉప్పు టేస్ట్ చూస్తున్నాను. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇదిగోండి ఉడికిపోయింది. మరీ బాగా ఉడికిపోతే పేస్ట్ అయిపోతుంది, చేపలు బాగోవు. ఇలాగ ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ పైన కొత్తిమీర జల్లుకొని వేసుకోవాలి, బాగుంటుంది. సూపరు. సూపర్గా వచ్చిందండి. మై ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.